పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. భూమి మీద పరిపూర్ణులెవరు? పరిపూర్ణులైన వారి మధ్య అంటున్నారు కదా. ఉదాహరణకు వృక్ష శాస్త్రంలో మనం పరిపూర్ణులమా? జంతు శాస్త్రంలో మనం పరిపూర్ణులమా? ఖగోళ శాస్త్రంలో మనం పరిపూర్ణులమా? దేనిలో మనం పరిపూర్ణులం? దేనిలో పరిపూర్ణులుగా ఉన్నారో వారికి, అటువంటి వారికే పౌలు గారు ఏం చెప్తున్నారంటే బోధించుచున్నాము అని అంటున్నాడు. చూసారా? అంటే ఆ మొదటి శతాబ్దపు కాలములోను ఉన్నవారికే, పరిపూర్ణులైన వారికే ప్రకటిస్తున్నారంటే పౌలు గారు ఎంత గొప్పవాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతుత్పత్తికి ముందుగానే, దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అంటున్నాడు. మర్మమై ఉన్న జ్ఞానము, ఈ లోక అధికారులకు తెలియని జ్ఞానము, పరిపూర్ణులకే తెలియని జ్ఞానమట. ఆ పరిపూర్ణులైన వారికి తెలియని జ్ఞానము ఎవరు ప్రకటిస్తున్నారంటే పౌలు గారు అప్పటికే ప్రకటిస్తున్నాడంటే, ఈ కాలంలో పౌలు గారు ఉంటే, ఈ ఆధునిక యుగములో అన్ని సామాజిక మాధ్యమాలున్న ఈ కాలంలో ఆయన ఉండుంటే ఎంత గొప్పగా ప్రకటించేవాడో. అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి జ్ఞానము అదేంటంటే మరుగై ఉన్న జ్ఞానమట. మరుగుగా ఉండటం అంటే దాచబడిన జ్ఞానము, రహస్యముగా ఉన్న జ్ఞానము, అసలు ప్రపంచ మేధావులకు తెలియని జ్ఞానము, ఈ లోక అధికారులకు తెలియని జ్ఞానము, అది మర్మముగా ఉన్న ఆ జ్ఞానము జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఎవరి కోసం ఉంచాడటండి? మన మహిమ నిమిత్తమే మనమే ప్రకటించాలండి. జ్ఞానులకైనా, పరిపూర్ణ జ్ఞానులకైనా, ప్రపంచంలో ఎంత మేధావికైనా దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారు ఎవరంటే క్రైస్తవుడే. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అంటే క్రైస్తవుడు సామాన్యుడు కాడు. అంటే పండితులు ఆరితేరిపోయిన వారు ఉంటారు కదా. నేను ఈ విషయంలో ఆరితేరిపోయిన వ్యక్తిని, ఖగోళ విషయంలో ఆరితేరిపోయిన వ్యక్తిని, లేదా భూగర్భ శాస్త్రంలో ఆరితేరిపోయిన వ్యక్తిని, దేని విషయంలో ఆరితేరిపోయి ఉన్నారో ఆరితేరిపోయిన వారికి ప్రకటించేవారే ఎవరట? క్రైస్తవులు. చిన్నవారు కాదండి క్రైస్తవులు. ఈరోజు నిజంగా ఈ సత్యవాక్యాన్ని చేతపట్టిన ప్రతి ఒక్కరూ అనేక మందిని దేవుని వైపు త్రిపటానికి ఈ మరుగై ఉన్న జ్ఞానాన్నే చేతపట్టుకున్నారు. రహస్యముగా దాచబడిందట. అంటే జ్ఞానులకు తెలియని జ్ఞానము, పరిపూర్ణులకు తెలియని జ్ఞానము దేవుడు ఎవరికిస్తున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆయన ఇస్తున్నాడండి. వారికి ఆయన ఇస్తున్నాడు. అది జగతుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అంటే మనం మహిమపరచబడాలని దేవుడు ఏమనుకుంటున్నాడు? కోరుకుంటున్నాడు.